మహావిద్యా స్వరూపిణి నవదుర్గా శక్తి స్వరూపిణి శ్రీహాసిని స్వరూప లలితాంబికాయ నమః శివాయ గురువే నమః ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర. యూట్యూబ్ ఛానల్ వియర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎప్పట్లాగే చీరలు ఏ పేర్లు చెప్పలేక మీ ముందు నవ్వుకుంటే మీ ముందుకు వచ్చేసింది మీరు అదమ్మా. స్టాక్ ఎక్కువైపోయిందండి. యాక్చువల్గా ఎలాగా వీడియోలు చేయాలో కూడా అర్థం కావట్లేదు. టైం మేనేజ్మెంట్ కష్టమైపోతుంది మీ రాధమ్మకి. అందుకని ఎక్కువ చీరలు ఆశగా పట్టుకుని మీ ముందుకు వచ్చేసాను. వీలైనంత వరకు చేయగలిగినంత వరకు చేస్తాను. కాటన్ వెరైటీస్ అండి ఇవాళ అన్ని. కాటన్స్లో ఇది లాస్ట్ టైము సిమెంట్ కలర్కి పింక్ ఎల్లోకి పింక్ ఒకటి వెళ్ళింది, బాగా ఎక్కువ మంది అడిగారు. అవి అనుకోకుండా మళ్ళీ దొరికితే వెంటనే తెప్పించాను అనాలి. తెలుగు కరెక్షన్స్. ఇవి 2 కలర్స్ అండి. ఇవి యాక్చువల్గా ఈ కలర్కి పింక్ బార్డర్ ఇచ్చానండి. ఎక్కువ మంది అడిగారు, బాగున్నాయి. ఇవి ప్యూర్ కాటన్ కోటాస్. ఇవి దీనిలో గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చి ఏంటో కంచిపట్టు డిజైన్స్, ఈ కాటన్ శారీసా లేదా అని కూడా అర్థం కానట్టు తయారు చేసేస్తున్నారు. ఇది పళ్ళు జస్ట్ లైన్స్ ఇచ్చారు, 2 గోల్డ్ జరీ లైన్స్ ఇచ్చారు. శారీ మొత్తం అంతా యాక్చువల్గా ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. సిల్వరు గోల్డ్ లీవ్స్ ఒక చిన్న ఫ్లవర్స్ డిజైన్ లాగా ఇచ్చారండి. చాలా బాగుంది. సిమెంట్ కలర్కి లెమన్ ఎల్లో, పక్కాగా లెమన్ ఎల్లో. ఈ కలర్లో ఇదే కాంబినేషన్. ఇంక ఈ చీర ఓపెన్ చేయక్కర్లేదు కదా, అందుకని ఇలా చూపించేస్తున్నా. ఈ 2 కలర్స్లో ఎవరికి ఏది కావాలన్నా ఫోటో తీసి పెట్టండి. కాటన్ కోటాస్ అన్ని రకాలు కలిసిపోయినాయి అండి ఇవాళ. ఎందుకంటే మీ రాధమ్మే చూస్ చేసుకుంది. ఏవి చూపించాలని తెలియక కంగారుగా అన్నీ పట్టుకుని మేము ముందుకు వచ్చాను. ఇంకా అలా అవ్వట్లేదు వీడియోస్ చేయటమని. సో ఇది పోచంపల్లి ఇక్కత్ కాటన్స్ అండి. ఇవి చాలా బాగుంటున్నాయి. నేను చాలా మందికి ఇస్తున్నాను. ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఒక్కొక్కసారి ప్రైసెస్ నేను చెప్పిన ప్రైస్ ఒక్కొక్కసారి వీడియోస్ తయారు చేసిన వాళ్ళకి కన్ఫ్యూజ్ అయ్యి ఒక్కరికి మాత్రమే ఇప్పటి వరకు మేము ఫేస్ చేసాము. వారికి తక్కువ ప్రైస్ చీరకి పే చేసి ఎక్కువ ప్రైస్ చీర ఒకరు తీసేసుకున్నారు. వెనక్కి ఇంక నాకు ఒకసారి చెక్ చేసుకోండి అన్నాను. వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇస్తారులే అని. ఆమె ఇంకా మొత్తంగా నన్ను బ్లాక్ చేసుకుంది. ఈ వీరు మాత్రం ఇబ్బంది పడి నాకు చెప్పారు. ఎవరైనా నాకు సజెషన్స్ ఇచ్చినా నేను తీసుకుంటానండి. ఎందుకంటే నాకు శారీస్ గురించి నచ్చిందా లేదా, కలర్ నాకు ఉందా లేదా, ఈ క్వాలిటీ నేను కట్టగలనా లేనా, ఇవే చూసుకున్నాను. క్వాలిటీస్ కూడా మ్యాక్సిమం నేను కట్టుకునేవన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. హ్యాండ్లూమ్స్, పవర్లూమ్స్ నేను శారీస్ మొదలుపెట్టిన తర్వాతనే నాకు అర్థమవుతున్నాయి. అయినా కూడా నేను ఇంకొంచెం నాలెడ్జ్ తక్కువలోనే ఉన్నాను. మీకు ఏదైనా బై మిస్టేక్ మంగళగిరి ప్యూర్గా అసలు మనం పవర్లూమ్స్ అన్నవి తెప్పించట్లేదండి. ప్యూర్ హ్యాండ్లూమ్స్ కాటన్ బై పట్టు, పట్టు బై పట్టు తెప్పిస్తున్నాను నేను. ఇక కంచి అయితే ప్యూర్గా 2 తెప్పిస్తున్నాను. సెమీ గద్వాల్ కూడా సెమీ తెప్పిస్తున్నాను, ప్యూర్ తెప్పిస్తాను. కానీ వాళ్ళు నాకు ఒక్కొక్కసారి ప్యూర్ అని చెప్పి హ్యాండ్లూమ్స్ ఇచ్చారని మొన్న ఒకరు చెప్పారు, నాకు జస్ట్ ఇన్ఫామ్ చేశారు. వారికి థ్యాంక్ యూ చెప్తూ ఎవరైనా సరే అలాగా నాకు తెలియచేయండి, నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. పొరపాటు ఎవరికైనా జరగచ్చు కదా, మనం మనుషులం కదా. సో ఈ చీర ప్యూర్ కాటన్ అండి. వీటి రేంజ్, వీటిలో బ్లౌజ్ రాదు. వీటి రేంజ్ కట్టుకునే వాళ్ళకే తెలుస్తుంది. ఇవి ప్రైసీగా ఉంటాయి. సో గ్రీన్ కండి, మంచి గ్రీన్ అండి. ఇది పిస్తా గ్రీన్ లో డార్క్ కలర్ వచ్చింది, దీనికి రాయల్ బ్లూ వచ్చింది, వైట్ ఇక్కత్ డిజైన్ చాలా బాగుంది. అది దానిలోనే ఇవి మెర్సిడైజ్డ్ అండి. అంటే ఇంకొంచెం థ్రెడ్స్ ని స్మూత్నెస్ చేస్తారండి, మనకి పట్టులా కనిపించేస్తూ ఉంటాయి. దానికంటే ప్యూర్ కాటన్ కంటే ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువ పడతాయి. ఈ బోర్డర్స్ సాటిన్ బోర్డర్స్ లాగా వచ్చేసినాయి అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా మెహందీ గ్రీన్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో సారీ మొత్తం ఒకేలాగా వస్తుందండి. వీటికి బ్లౌజులు మనం తీయించుకోవాల్సి వస్తుంది. పళ్ళు ఈ ఆరెంజ్ కలర్ వచ్చింది, పైన కింద సిమిలర్ గా ఒకే కలర్ పళ్ళు. బ్లౌజ్ మాత్రం నేను కూడా ఒకటి కుట్టించుకుని మేము ముందుకు వస్తాను. నేను కట్టుకున్నాను ఒకటి.
అది కనిపించట్లేదు ఈ మధ్య ఏమైందో, మళ్ళీ ఇంకొకటి కుట్టించుకుని మీకు ఐడియా కోసం చూపిస్తా. ఇంకా ఇది అందులోనే సమ్మర్ కదా, ఎక్కువ మంది కాటన్ శారీస్ ప్రిఫర్ చేస్తారని ఇష్టపడే వాళ్ళ కోసం అని తీసుకొచ్చా. వైలెట్ కలర్కి ఆరెంజ్ కలర్ యానిమల్స్ డిజైన్ చేశారు, ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. పళ్ళు బోర్డర్స్ ఆరెంజ్ కలరే వస్తుందండి. బ్లౌజ్ మనం ఆరెంజ్ కలర్ తీసుకుని చక్కగా ఏ పర్ల్స్ తోటో డిజైన్ చేసుకుని సరదాగా డిజైన్ చేసుకుని ఇది పట్టు చీర కట్టుకున్నట్టు కట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి కాస్ట్లీ శారీస్ కదా, స్మూత్గాను ఉంటాయి, మనకి కంఫర్టబుల్గా ఉంటాయండి. ఇది మల్మల్ కాటన్ అండి. మల్మల్ కాటన్లో లేస్ వర్క్ వచ్చింది, బాల్స్ లాగా ఇచ్చారు. శారీ మొత్తం వచ్చింది వర్క్. ఇందులోనే బ్లౌజ్ ఉంటుంది మనకి, రన్నింగ్లో కట్ చేసుకోవాలి. ముద్ద బంతి పసుపు కలర్ అండి, ఇది వైట్. ఇవి ప్రైస్ తక్కువ కాబట్టి ఒకటి ఉంది అనుకున్నాను కానీ ఒకటే ఉన్నట్టుంది. ఇది సిల్క్ కోట అండి. అసలు ఇవి ఒక రేంజ్లో ఉంటున్నాయి. అసలు జస్ట్ అగ్గిపెట్లో పడుతుంది అంటారు కదా, అలా ఉందండి. ఇది చూడండి, నాకైతే చాలా బాగా నచ్చేసిన చీర ఈ చీర సిల్క్ కోట. ఇవి మళ్ళీ మళ్ళీ తెప్పించాలని ఉంది కానీ నాకు ఎక్కువ మిగిలిపోతాయని భయం వేసి నాకు ఒకటి రెండు తెస్తుంటేనే ఇంత స్టాక్ అయిపోతుంది. ఇవి అమ్మాయిలు ఉంటారు ఇందు మీద కదా, పిచ్వై డిజైన్స్ అండి. ఎవరికైనా నచ్చితే తీసేసుకోవచ్చు. పిచ్వై చాలా లేటెస్ట్గా వెళ్తుంది కదా. ఇదిగో ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి డిజైన్ నేను యాక్చువల్గా మనకి ఒక్కొక్కసారి అర్థం కాదు, ఫొటోస్లో చూస్తాను వీటికి వరకు. ఇదేమో బ్లౌజు స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు, మస్టర్డ్ ఎల్లో అండి. ఈ బోర్డర్స్ లో మస్టర్డ్ ఎల్లో వచ్చింది. బ్లౌజ్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు, పళ్ళు కూడా చాలా బాగుంది. సారీ మొత్తం అమ్మాయిల్ని లతల్ని డిజైన్ చేశారు. సో చాలా లైట్ వెయిట్ లో చాలా కంఫర్టబుల్ గా సమ్మర్ జాబ్స్ చేసే వాళ్ళు, స్టైలిష్ గా ఉండే వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చు ఈ చీర. చీరలు నలిపేస్తూనే రాదమ్మా, నేను ఇంతే. ఎక్కువ మంది టెస్టర్స్ అడిగారండి, ఒకరు అడిగారు. అప్పుడు ఒక్కటే ఉంది నా దగ్గర అనుకుని నేను లేవని చెప్పాను. చిన్న వేరియేషన్ ఉందమ్మా దానికి దీనికి అని మా పాప వాళ్ళు అన్నారు. ఏమైనా కూడా ఇది టస్సర్ అండి, టస్సర్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయని నాకు వారు తెలియచేసే వరకు తెలియదు. ఏమైనప్పటికీ ఇది కూడా సేమ్ కాంబినేషన్లో జామెట్రికల్ డిజైన్స్ లాగా గీతలు నిలువుగా అడ్డంగా మనం లెగ్ పెట్టుకుని టైంపాస్ చేసేయచ్చు. ఎలా గీసారా అని ఆలోచిస్తానే టస్సల్స్ శారీకి వచ్చేసినాయి. మనం జస్ట్ ఫాల్ కుట్టించుకుని కట్టేసుకోవచ్చు. డిజైన్ కూడా చాలా బాగుంది, వైట్ వైలెట్ బ్లాక్, ప్యూర్ బ్లాక్ కాదు, డార్క్ బ్లూ లైన్స్ లాగా వచ్చింది. ఈ మ్యాంగోస్ అప్లిక్ వర్క్ చేసి దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేశారండి. చాలా అంటే చాలా బాగుంది. మొన్న ఇచ్చిన చీరకి చిన్న వేరియేషన్ ఉంది అనుకుంటున్నాను నేను. చాలా మంది అడిగిన చీరల్లో ఇది కూడా ఒకటి, అందుకనే ఇంట్రెస్టింగ్ గా సరదాగా చేస్తున్నాను అనమాట నేను ఈ వీడియోని. ఇది బ్లౌజ్ అండి, లైట్ వైలెట్ కలర్ వచ్చింది, లావెండర్ కలర్ అనొచ్చు. పళ్ళు లైన్స్ ఓన్లీ ఇచ్చారు, టస్సర్. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నాను. అలా అనుకున్న చీరలు ఆగిపోతాయి. ఇది మంగళగిరి కాటన్ అండి. మంగళగిరి కాటన్ లో కలంకారీ బ్లౌజ్ డిజైన్ చేశాను. సమ్మర్ కదా అని, అంటే నేను ఇలాగా కట్టుకుంటున్నానండి, అందుకని ఎవరికైనా నచ్చుతాయని నేను, నచ్చితే తీసుకోండి, లేదంటే నా ప్లాన్స్ నాకు ఉంటాయి. ఇందులో కూడా ప్లాన్ వేసేస్తాను, ఏంటి రాదమ్మ అసలు వేసేస్తాను అంతే. రాధిక సినిమా చూసాను, అందరూ చూడండి బాగుంది, ఎండింగ్ నచ్చింది నాకు. అత్తగారు కోడలు ముగ్గురికి నగలన్నీ ఇచ్చేసింది. అత్తగారులు అందరూ కోడల్ని చూడండి కొడుకుల కంటే బాగా. అప్పుడు మన సొసైటీలో అసలు చెడు అన్నది జరగదు. ఆడదానికి ఆడది శత్రువు అన్నది తుడిచిపెట్టేద్దాం. ఆడవాళ్ళు మనం ప్రేమ ఇచ్చుకుని, ప్రేమ పంచుకుని, ప్రేమ మూర్తులుగా మిగిలిపోదాం. నాకు బాగా నచ్చింది. రాధిక గారికి కంగ్రాచులేషన్స్ చెప్దాం, అంత మంచి సినిమా హిట్ చేసుకున్నందుకు. ఇది మీ రాదమ్మా కొంచెం బయటికి వెళ్ళి సినిమాలు చూస్తే చాలు, మొత్తం డివియేట్ అయిపోయి చీరలేంటి ఇంకా అల్లరి, ఏమైనా ఇంకేమైనా బిజినెస్లు కూడా పెట్టాలనిపించేస్తుంది. జ్యువెలరీ, ఫ్యాషన్ టాక్ ఆ తర్వాత చెప్తాను, ఈ చీర చూపించేస్తాను. ఏమైంది రాధమ్మకి ఈరోజు?
ఇది పైన కింద 50-50 బోర్డర్స్ లా వచ్చిందండి. మంచి కాఫీ కలర్ అండి, బ్రౌన్ అనొచ్చు, కాఫీ కలర్, కాఫీ కలిపిన తర్వాత కాకుండా పౌడర్ కలర్ అండి. చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఈ చీరలు. కాటన్ చీరలు అండి ఫస్ట్ వాడి కొద్ది స్మూత్నెస్ పెరుగుతున్నవి ఏంటి అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ స్మూల్ అని మంగళగిరి అండి. ఇంక నేను ఇందులో ఇంక ఎక్కువ మాట్లాడిన, ఎందుకంటే నేను రకరకాల చీరలు వేసుకుని వచ్చి ఒక్కదానికి ఇంపార్టెన్స్ ఇస్తే మిగిలిన అమ్ముకోవడం కష్టమైపోతుంది కదా, అందుకని చెప్పను. ప్రైస్ ని బట్టి ఏదైనా మన వాల్యూ, మన అందం పెరుగుతూ ఉంటుందండి. సో ఇది విత్ బ్లౌజ్ ఇచ్చారు, బిస్కెట్ కలర్ అండి. బిస్కెట్ కలర్ కి మెహందీ గ్రీన్ అండి. ఇది డార్క్ గ్రీన్ లో కూడా ఒక మంచి షేడ్ వచ్చింది. నేను వీడియో చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి 5-6 కాల్స్ వచ్చినాయండి. సైలెంట్ లో పెట్టడం రావట్లేదు, ఎందుకంటే ఆఫీస్ వర్క్ నేనే అటెంప్ట్ చేస్తాను కదా, మళ్ళీ ఇబ్బంది పడతారు పిల్లలని. ఇది ఒక చీర. ఈ కలర్ కి నేను యాక్చువల్ గా ప్యూర్ కలంకరీ బ్లౌజ్, ఇది 1500 అండి. ఇది నేను జస్ట్ ఇలా అటాచ్ చేశాను. నేను మీకు నచ్చితే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, అదర్వైజ్ నేను శారీ ఒక్కటి కావాలన్న వాళ్ళు తీసుకుంటారు అన్న ఉద్దేశంతో. అమ్మవారి శారీస్ అడుగుతున్నారు, తొందరలో తక్కువ శారీస్ ఉన్నాయని చేయటం లేదు, తొందరలో తీసుకొస్తాను, ఎందుకంటే అవి కూడా నా కలర్ నా ముందు కళ్ళు కనిపిస్తున్నాయి. ఈ చీరకి బ్లౌజ్ ఇలా పెడితే ఇలా బోర్డర్స్ లో కూడా ఈ కలర్ కొంచెం కొంచెంగా మ్యాచ్ అయింది కదా, ఈ గ్రీన్ కి. అందుకని నాకు ఎందుకో స్టైలిష్ గా అనిపిస్తుంది ఇలా కట్టుకుంటే అని. అసలు అండి ఇప్పుడు నేను ఏకదాటిగా చేస్తున్న పని ఇప్పుడు స్టైలిష్ అనుకుంటూ అందరూ చేస్తున్నారు. ఏ చీర బ్లౌజ్ ఆ చీరలో వేసుకోవద్దు. ఇప్పుడు చూసారా, ఇది యాక్చువల్ గా ఈ చీరలో ఈ కలర్ బోర్డర్ తో ఇచ్చిన బ్లౌజ్ ఇప్పుడు కుట్టించుకోలేదు కూడా నేను అసలు. ఇదన్నమాట సంగతి. రాదమ్మ పని తీరు అంటారు మా పిల్లల. నేను ఇంతే, నేను సీతమ్మనే అనాలి మా ఆయన ప్రకారం. రాదమ్మని, నేను సీతమ్మని అంటారు ఆయన. చూడండి అస్సలు చూడండి, ఇది చందేరి అండి, మహేశ్వరి అని కూడా అంటాను నేను. రెండు ఒకటే పేరు చెప్తానండి, చందేరి అన్న మహేశ్వరి అన్న నాకు రెండు ఒకలాగే కనిపిస్తున్నాయి. ఓన్లీ థింగ్ ద బోర్డర్ అని చెప్తాను కదా, చందేరిలో ప్లెయిన్ కడ్డీ బోర్డర్ వస్తుంది, ఇందులో కంచి బోర్డర్స్ లా వస్తుంది. సారీ మొత్తం చాలా స్టైలిష్ గా డిజైన్ వచ్చింది. ఫోటోలు అడుగుతున్న తల్లులు, ఫోటోలు అడగద్దు, తల్లులు అని ముద్దుగా పిలిచాను అంటే నేను ఇవ్వలేను అని అర్థం అనమాట. ఇది బ్లౌజ్ అండి, లైన్స్ వచ్చింది పళ్ళు, గోల్డ్ జరీ ఏమో బోర్డర్స్ లో వచ్చింది, సిల్వర్ జరీ ఏమో లైన్స్ లో పళ్ళులో ఇచ్చారు. సారీ మొత్తం ఇంత అందంగా వచ్చిందండి. లక్స్ గ్రీన్, సీ గ్రీన్, ఏం కలర్, ఇది బ్లూ వైట్, రెండు కలర్స్ కాంబినేషన్స్ లో ఓన్లీ లైన్స్ అండ్ డిజైన్ చేసి చాలా స్టైలిష్ గా, అంటే స్టైలిష్ గా ఉంది. పొడుగా ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఇంకా బాగుంటది, ఎందుకంటే ఇది అడ్డంగా అడ్డంగా గీతలు వచ్చినాయి. పొట్టిగా ఉన్న వాళ్ళు అయితే కొంచెం పొట్టిగా కనిపిస్తారు అనుకొని కొనుక్కోకండి. నువ్వు అసలు చీరలేము అమ్ముకుంటా అని మాత్రం అడగండి, చాలా బాగుంటదండి. నేను కట్టేసుకుంటాను, మీరు ఎవరు కొనుక్కోపోతే. ఇది నిజం అన్నమాట. అసలు సంగతి పాయింట్ క్యాచ్ చేసిన వాళ్ళు క్యాచ్ చేసేస్తారు. ఇదిగో ఇది కూడా చందేరిలో అండి, మహేశ్వరి సిల్క్ లో. చాలా అసలు ఎలా ఉంటదంటే పళ్ళు ఓన్లీ లైన్స్ ఇచ్చారు, రస్ట్ కలర్ అని చెప్పొచ్చు. దీనిలో మధ్యలో బాల్స్ లాగా డిజైన్ ఒక సింగిల్ బాల్ ఇచ్చారు. సారీ మొత్తం అంతా అదే కలర్ ని, ఆ 2 కలర్స్ ని, ఇది చంద్రకాంత్ పింక్ అనొచ్చండి, మంచి పింక్ రస్ట్ కలర్ అండి, అంటే బ్రిక్ రెడ్ కలర్. అసలు చూడగానే మనం ఎక్కడ మామూలుగా కనిపిస్తామండి, ఏదో మామూలు నార్మల్ గా ఇంట్లో కట్టుకునే చీరలా, కానీ మన అపీరెన్స్ మాత్రం ఒక లెవెల్కి వెళ్తుందండి. మనం ఎప్పుడైనా సరే, నేను ఎక్కువ ఈ చీర కట్టలేదు ఇది కట్టాను అని అనడానికి లేకుండా ఎక్కువ కొంచెం కట్టుకున్నానండి. సో ఆ ఇంట్రెస్ట్ తోటే నేను ఇలాగా మీ ముందు చీరలు అమ్మడానికి వచ్చాను, ఎందుకంటే సరదా తీరిపోయింది, కొంత ఐడియా వచ్చింది కదా, ఎలాగో అమ్ముకుంటున్నాను కదా అన్న ఉద్దేశంతో. సో ఇది కొత్త చీరలు కట్టుకున్నట్టు ఉండాలి అనుకున్న వాళ్ళైతే ప్రిఫర్ చేయొద్దు. క్యాజువల్ గా కట్టుకోలేనట్టు క్యాజువల్ గా మామూలు చీరలాగా కనిపించాలనుకున్న వాళ్ళు మంచి క్లాసీ లుక్, కొంచెం దీన్ని లెవెల్ కొంచెం అర్థం చేసుకోండి, అంతే. అర్థం చేసుకోరు. భానుప్రియ గారు ఎలా ఉన్నారు, నా ఫేవరెట్ హీరోయిన్ వన్స్, కానీ ఆవిడ ప్రాబ్లమ్స్ అనుకుంటాను ఆవిడకేవో. ఇది బ్లూ అండి, లంగా ఓణి స్టైల్ కాదు సార్, హాఫ్ సారీ. టోటల్ గా కోటాలో హాఫ్ సారీస్ అడుగుతున్నారు కదా, వారికి
ఇది స్పెషల్ గా తెప్పించాము. ఇది లంగా వస్తుంది, ఇది ఓణి వస్తుందండి, ఇది బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంటున్నాయి ఇవి రీజనబుల్ ప్రైసెస్ లో. ఇప్పుడు తీసుకుని ఉంచేసుకుని మనకి ఫెస్టివల్స్ ఏమైనా వచ్చినప్పుడు చక్కగా కుట్టించేసి పెట్టుకోండి. ఓణీలు వేసుకొని పిల్లలైనా లంగాలు కొనుక్కొని కుట్టించేసుకోండి. ఓణీలు దాచేసుకుని వాళ్ళకి అవసరమైనప్పుడు, పిల్లలు ఎంతసేపు ఎదిగిపోతారండి చూస్తుండగా మనల్ని ముసలు చేసేసి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు. సో దాచేసేయచ్చు, 2-3 ఏళ్ళలో పెద్ద పిల్లలు అయిపోతున్నారు మన పిల్లలు. సో ఇది లంగా అని ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఆడపిల్లల తల్లులు ఎక్కువ మంది ఉన్నారు. ఇది ప్యూర్ కాటన్ కోట. ఇది మెహందీ గ్రీన్ అనొచ్చు. దీనిలో బ్లూ, ఒక బ్లూ సీ గ్రీన్ అండి, గ్రీన్ అండి, మంచి గ్రీన్. గ్రీన్ కి గోల్డ్ జరీ బోర్డర్స్ ఇచ్చారు. పళ్ళు అంతా డిజైన్ ఇలా వచ్చింది. బ్లౌజ్ హాఫ్ వైట్ డిజైన్ చేశారు. చూసారా, ఈ 3 కలర్స్ కనిపిస్తున్నాయి డామినేటింగ్ గా. మెహందీ గ్రీన్ ఒక్కలాంటి బ్లూ బోర్డర్ లో వచ్చింది. బ్లూ అంటున్నాను పదే పదే, గ్రీన్ అండి. కలర్ వీక్నెస్, కలర్ బ్లైండ్నెస్ లాగా నాకు కూడా. ఏదో మాట్లాడడం రాక ఏదో మాట్లాడేస్తున్నా రాదమ్మా, కలర్స్ తెలియట్లేదు. ఇది కరెక్ట్. కొన్ని కలర్స్ చెప్పడం కష్టంగా ఉందండి. ఇది నేనే కాదు, వాళ్ళు రెడీగా ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే కొత్త కొత్త కలర్స్ కనిపెట్టేస్తున్నారు. ఇది మల్చందేరి అండి. ఇది ఫెదర్ టచ్ అని చెప్పేసి చాలా ఇష్టంగా ఎక్కువ మంది కొనుక్కుంటున్నారు. ప్రైస్ కూడా వీటిలో కూడా చాలా డిఫరెంట్ ప్రైసెస్ వచ్చేసినాయి కాబట్టి చెప్పడం కూడా కష్టంగా ఉంది. నేను మాత్రం బెస్ట్ క్వాలిటీనే తెప్పిస్తున్నాను. ఇది పళ్ళు వచ్చిందండి. బ్లౌజ్ అంతా ఇలా డిజైన్ ఇచ్చారు. సిల్వర్ కలర్ థ్రెడ్ బోర్డర్స్ ఇచ్చారు. అసలు ఇది ఒక రేంజ్ లో ఉంటది కట్టుకుంటే. మనం ఆ చందేరీలు 4,000 3,000 పెట్టుకున్నా కూడా ఎంత అందం వస్తుందో ఇది అంత అందం వచ్చేస్తుందండి. అందుకే ఇది ప్రైస్ ఉంటున్నాయి, ఇట్లా తక్కువ వచ్చేస్తున్నాయి. ఇంకొకటి తక్కువ వచ్చి ఏం చేస్తున్నారంటే సేమ్ ప్రింట్స్ పిచ్చి క్లాతుల మీద వేసేసి మనకేమో ఒరిజినల్స్ చూపించేసి అన్ని ప్రయోగాలు చేస్తాను. ఏంటి నేను ఇంతకు తెప్పిస్తున్న చీర వీడు ఇలా ఎంత తక్కువకి ఎలా అమ్ముతున్నాడు అని చెప్పి తెప్పించానండి కొన్ని చీరలు, దెబ్బైపోయాను. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి తెప్పించుకునేటప్పుడు. ఇది వైన్ కలర్ కి మంచి గ్రీన్ అనొచ్చండి. ఇది నెమలికంఠం బ్లూ అనొచ్చు, గ్రీన్ అనొచ్చు. కలర్స్ చూపిస్తున్నాను. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. రాయల్ లుక్ వస్తుంది అది కూడా. సో ఇది హాఫ్ కాటన్ కోటాలోనే హాఫ్ కాటన్ వచ్చి స్కర్ట్ బోర్డర్ లో టిష్యూ ఇచ్చారండి. టిష్యూ అండి. ఈ చీర రెడ్ కి ఇవి కలర్స్ ఎక్కువ మంది అడిగారు. ఈ కలరు ఇంకొక కలరు కాదు, ఒక కలరే ఉంది మన దగ్గర. రెడ్ కి గోల్డ్ టిష్యూ. ఇవి మనం కట్టుకుని చక్క పూజలు చేయించేసుకోవచ్చు. అమ్మవారి భక్తులు ప్రతి శుక్రవారం కట్టుకుంటారు కదా రెడ్, అలా ఇది పళ్ళు అండి. సారీ మొత్తం ఇలా వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది. చాలా బాగున్నాయి ఇవి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి, లేదంటే అమ్ములు గడికి కట్టేస్తాయి. ఇది వరకు నేను కట్టేసుకుంటాను ఇదన్నీ, ఇప్పుడు అమ్ములు కట్టేస్తారు. ఇది నేను కట్టుకున్నానండి, నాకు చాలా నచ్చింది. కానీ వీడియోలో కట్టుకునే అంత గొప్పగా కనిపించదు. కట్టుకుంటాను, ఇంట్లో కట్టుకుంటున్నాను నేను యాక్చువల్గా. ఇంట్లో అంటే మొన్న మా పాపతో ఎక్కడికో వెళ్ళినప్పుడు సరదాగా కాటన్ సమ్మర్ కదా అని కట్టుకున్నా. ఇది బ్లౌజ్ అండి. ఇది కూడా చాలా బాగుంది, నేను కుట్టించుకున్నాను బ్లౌజ్. ఇందులోదే కుట్టించుకుని వేసుకున్నా. ఇది కుట్టించుకోకపోయినా దీనిలో ఉన్న ఏ కలర్ అన్నా మన దగ్గర ఉన్న మ్యాచ్ చేసేసుకోవచ్చు. ప్యూర్ కలంకారీ ప్రింట్ కాటన్ కోట అండి, ప్యూర్ కాటన్ కోట. మళ్ళీ జరీ గోల్డ్ జరీ ఇచ్చారు. సో ఈ చీరలు చాలా స్మూత్ గా ఉన్నాయి, చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. రాదమ్మ ఎంత జాగ్రత్తగా మడతలు పెట్టేసుకోవడం నేర్చేసుకుని తనకు తెలియకుండానే. నాకు కూడా తెలియట్లేదు నేను బాగా మడతలు పెట్టేస్తున్నానని. ఇన్ని రోజులు అయింది, ఈ పాటికి రాకపోతే ఎలా. కొన్ని రావండి నాకు పనులు, వంట చేయటం కానీ అలాంటి కొన్ని పనులు వచ్చేస్తాయి, చేసేస్తాను. ఏదో వండితే బాగానే వచ్చేస్తుంది టేస్ట్. కానీ చెయ్యాలన్న ఐడియా రాదన్నమాట. 1 గంటకి నా మీద వదిలేస్తారా ఎవరైనా, 1 గంటకో 2 బజ్జీలో ఆకలి వస్తా అంటే అప్పుడు గుర్తొస్తుంది, అవును వంట చేయాలి కదా అని. ఈ మధ్య అమ్మ వచ్చిన దగ్గర నుంచి మాత్రం 12 అలా అయ్యేసరికి వంట ఏదో విధంగా రెడీ అయిపోతుంది. అమ్మ చేయించేసుకుంటున్నారు అలాగా. అమ్మ అదృష్టం ఎవరికి ఇస్తారు, ఎవరు. ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ కాటన్. గ్రీన్ అండి, ఇది మంచి గ్రీన్ కి వైట్ కాంబినేషన్ లో. అసలు కాటన్స్ మామూలుగా సమ్మర్ కాటన్స్ అని వచ్చేస్తాయి కదా, ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ అక్కడక్కడ డిజైన్ చేశారు. ఆపోజిట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. సో పళ్ళు అంతా ఇలా లైన్స్ కొంచెం డిజైన్ ఇచ్చారు. సారీ మొత్తం మాత్రం ఫుల్ వైట్ అండి.
ఫుల్ వైట్ నేను ఎక్కువ కట్టుకుంటా, ఇష్టం నాకు. అదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇందులోనే ఇంకొక కలర్ ఉంది, చూపిస్తా. ఇదొక చీర, ఇంకా ఇదొకటండి. ఇదొకటి సిమెంట్ కలర్ కి వైలెట్ కలర్ బోర్డర్ లో వైలెట్ కలర్ అంబరీస్ ఇచ్చారు డిజైన్. పళ్ళు అంతా వైలెట్ కలర్ ఇచ్చారు, బ్లౌజ్ వైలెట్ కలరే వచ్చింది. శారీ మొత్తం ఇది చాలా బాగుందండి. సో బ్లౌజ్ కూడా చూపిస్తా. ఆపోజిట్ గా డిజైన్ చేస్తున్నారని చెప్తాను కదా, ఇది బ్లౌజ్. అమ్మయ్య, రోజులో ఒక్క చీరన్నా మనం తిరిగేసి చూపించుకోకపోతే కొంచెం తేడా వచ్చేస్తుంది. మరి ఛానల్ మారిపోయిన ఫీలింగ్. తిరిగేసి చూపించేసి రాదమ్మా, కవర్ చేసుకుంటున్నా రాదమ్మా, ఇది నిజం. ఏంటో ఆ తెలివితేటలు, దేవుడు ఎందుకో నాకు ఎక్కువ తెలివితేటలు ఇచ్చాడు. చీరలు అమ్ముకుని తెలివితేటలు అంటారా ఇవన్నీ? ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటానా? ఇంక మాట్లాడండి, నేను నీలాగే ఉంటాను. ఎందుకంటే మా సుజాత గారు చెప్పారు, మీరు మీలాగే ఉండండి అమ్మా అని. నేను నాలాగే ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫెక్షన్. ఇది వైలెట్ కలర్ కి డార్క్ కాఫీ కలర్ అండి. చూడండి, మీకు కనిపించే కలర్స్ అండి మాక్సిమం 90% సేమ్ అలా వచ్చేస్తాయండి. ఇన్ కేస్ మీ మొబైల్లో ఏమైనా, ఇది మధ్యలో ఒరిజినల్ కలరు, ఇది పళ్ళు అండి. బ్లౌజ్ కూడా పళ్ళు కలరేనండి. బోర్డర్స్, పళ్ళు, బ్లౌజ్ ఒక కలర్. శారీ మొత్తం ఈ లావెండర్ కలర్ వస్తుంది. మీ మొబైల్లో మీరు అడ్జస్ట్మెంట్స్ ఏమైనా తేడా చేసుకుంటే మాత్రం నేను చెప్పలేనండి. ఇది బ్లౌజ్ అండి. ఈ థిక్ క్లాత్ ఉంటుంది. బ్లౌజ్ మీరు కుట్టించుకుంటే లైనింగ్ వేసుకోదు, కుట్టించుకుంటేనే బాగుంటాయి ఈ చీరల్లో. ఇందులో కుట్టించుకోండి, సమ్మర్ కదా, అందంగా కనిపించండి మీ ఇంట్లో మీ వాళ్ళందరికీ. అప్పుడు వాళ్ళకి ఏమన్నా మన మీద కోపం వచ్చినా కూడా కాకపట్టేయచ్చమాట. మనం అందంగా ముద్దుగా కనిపిస్తున్నా అనుకోండి ఎదురుగుండా, వాళ్ళ కోపం అంతా మర్చిపోయి, వాళ్ళు వచ్చిన ప్రాబ్లమ్స్, వాళ్ళ బ్రెయిన్ లో ఉన్న ఆలోచనలు అన్ని మర్చిపోయి హాయిగా నవ్వుకుంటూ బతికేయచ్చు. చిన్ని లైఫ్. చాలా చాలా చెప్పాలని ఉంది మీ రాధమ్మకి, కానీ ఇదండి కోట అండి. కోటలో జెరీ బోర్డర్స్ తో వచ్చింది. బ్రిక్ రెడ్ సపోటా కలర్ కాంబినేషన్. ఇంతకు మించి ఈ కలర్ కాంబినేషన్స్ గురించి చెప్పడానికి కూడా ఏం లేదు. కొన్ని ఏమవుతాయంటే, ఇది బ్లౌజ్ అండి రెడ్, దీనికి లైనింగ్ వేసుకుని కుట్టించుకోకండి, లైనింగ్ లేకుండానే కుట్టించుకోండి. కాటన్ కోట లైట్ వెయిట్, కొంచెం స్టార్చ్ ఉండడం వల్ల కొంచెం మీకు స్టిఫ్ గా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి వాష్ చేసిన తర్వాత 2-3 సార్లు స్టార్చ్ లేకుండానే కట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది క్రోషా కాటన్ అండి. ఇవి లేడీస్ ఇంట్లో కూర్చొని చేసేస్తా ఉంటారంటండి. కాటన్ క్రోషా వర్క్లు ఇష్టమైన వాళ్ళు, హ్యాండ్ మేడ్వి కింద ఇష్టపడే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఇది సరదాగా కట్టుకోవచ్చు. వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుందండి. చూడండి ఇది ఎంత బాగా చేశారో. అసలు ఈ చీర బ్లౌజు, మనకి బ్లౌజ్కి ఓన్లీ హ్యాండ్స్కి వస్తుంది. ఇదిగో చూసారా, ఇది వైలెట్ ఎల్లో, మ్యాంగో ఎల్లో అనొచ్చు, మస్టర్డ్ ఎల్లో అండి. మ్యాంగో ఎల్లో కూడా కాదు, మస్టర్డ్ ఎల్లో మ్యాంగో ఎల్లో మధ్యలో వచ్చింది కలరు. బాగుందండి కాంబినేషన్. కంచి పట్టు చీరల కాంబినేషన్ కదా, చాలా బాగుంది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా చాలా ఏమో ఎక్కువైపోయినాయి. డ్రెస్సులు చూపించేస్తాను. డ్రెస్సులు అండి, కాటన్ డ్రెస్సులు చాలా బాగుంటున్నాయి. ఇది జార్జెట్ చున్నీ వచ్చింది, ఇది బాటమ్ వచ్చిందండి. డ్రెస్ పైన టాప్ ఇలా వచ్చింది. ఇవి రీజనబుల్ ప్రైస్లు కదా. వీటిలో కూడా అండి అన్నింట్లో డూప్లికేట్స్ తయారైపోతున్నాయండి. ఇది మాత్రం చాలా మంచి క్లాత్ అండి. నేను బాగా ఈ మధ్య చేయగా నాకు ఒక ఐడియా వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోని తక్కువ క్వాలిటీలు తెప్పించకూడదు. నాకు తెలియక ఎప్పుడైనా పొరపాట్లు జరిగినాయేమో నాకు తెలీదు. ఇక్కడ నుంచి ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాలని మాత్రం డిసైడ్ అయిపోయా. ఇది బాటిక్ వర్క్, ఇది బాటమ్, ఇది చున్నీ అండి. సో చున్నీ కూడా చూసారా ఎంత నీట్గా ఇచ్చారో. ఇవి చాలా బాగున్నాయండి. ఇవి నాకైతే తెగ నచ్చేసినాయి. స్టాక్ అలా రాగానే చేయటానికి నాకు ఖాళీ లేక నేను ఇలా పోస్ట్పోన్ చేసి వేళ ఏమైనా సరే చేయాలని కూర్చున్నాను. అలా అయిపోతుంది. మనం ఇదొక్కటే పని అయితేనా అండి అస్సలు పెద్ద షోరూమ్ ఓపెన్ చేసేద్దాం ఇప్పటికి. ఇంకా ఇవి వదిలేస్తాను, తర్వాత చూపిస్తా, నెక్స్ట్ వీడియోకి చూపిస్తా. మల్చందేరిలోనే ఇంకో కాంబినేషన్ మొన్న చాలా మంది అడిగారు కదా, సో అందుకని చూపిస్తున్నాను. ఫెదర్ టచ్ అండి ఇది మస్టర్డ్ ఎల్లో విత్ మెరూన్ అండి, మంచి మెరూన్.
సో ఈ కాంబినేషన్, ఇది పళ్ళు వచ్చింది, ఇది బ్లౌజ్ వచ్చింది. సారీ మొత్తం ఇలా వచ్చింది. థ్రెడ్ బోర్డర్స్ గోల్డ్ జరీతో వచ్చినాయి. ఇది ముట్టుకోవడానికండి ఇది స్మూత్ గా ఉంది. మీ చేతుల మీద ఉతికి చేతుల మీద నీళ్ళతో మనం ఏం మట్టి పనులకి వెళ్ళిపోం కదా, మట్టి పనులకి వెళ్ళినా కూడా ఇలాంటివి కట్టుకుని వెళ్ళొద్దు. నేను వెళ్తాను మట్టి పనులకి వెళ్ళిపోతానండి, మొక్కల్లోకి వెళ్ళిపోయి నేను ఏ చీర పడితే ఆ చీరతోటి వెళ్ళిపోతాను. సో ఈ చీరను మాత్రం కొంచెం పట్టు చీర కట్టుకున్నట్టు మెయింటైన్ చేసుకుంటే ఎక్కువ రోజులు కట్టుకోవచ్చు. ఎందుకంటే ఏమో నాకు అలా అనిపిస్తుంది. స్మూత్నెస్ ఒక రేంజ్ నెక్స్ట్ లెవెల్. ఎక్కువసార్లు కట్టుకోవాలంటే పాడు చేసుకోకూడదు, అది అసలు తీరే. ఎక్కువసార్లు కట్టుకోవాలి ఏ చీరైనా. ఇస్త్రీలు చేంజ్ చేసుకుంటా ఉండండి గంట వెళ్ళినప్పుడు. ఇది కంచి కాటన్స్ అండి, ఇవి పవర్ లూమ్స్. మనం కంచిలో పవర్ లూమ్స్, హ్యాండ్ లూమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఇది డిజైన్ పళ్ళు అండి. ఇది ఇట్లో బ్లౌజులు ఒక్కొక్కసారి ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు. అందుకని బ్లౌజ్ లేదనే తీసుకోండి. ఇదిగో పళ్ళు, ఇదంతా పళ్ళు. సారీ మొత్తం నెమలికంఠం బ్లూ అండి. ఈ బ్లూకి వైలెట్ కలర్. మనకి కంచిపట్టు చీరల్లో ఎలా ఇస్తారో ఈ కంచి కాటన్స్ అలా చేసేస్తారండి. గ్యాప్ బోర్డర్స్ ఇచ్చారు, చాలా అంటే చాలా బాగుంది. బుటీస్ ఇచ్చారు, పికాక్స్, యానిమల్స్ ని ఏవో సంథింగ్ డిజైన్ చేశారు. సో ఇది చాలా బాగుంది. ఇవన్నీ సమ్మర్కి, నేను సమ్మర్ అయిపోయే టైంకి ఇస్తానేమో ఇంకా చెప్పాలంటే. ఇదిగో నేను ఇంతకంటే మడతాను, ఆ తర్వాత ఎవరు మడత పెడతారని మాత్రం అడగద్దు. ఇది ఇక్కడ ఏమైంది చూస్తాను ఒకసారి, ఏదో అంటుకుంది ఇందులో. ఏంటి దేవుడా, ఓ దేవుడా, ఏదో ఉంది గుచ్చుకుంది. కాటన్ అండి, కాటన్ కోటలో మిర్చి రెడ్ అంటారు కదా, ఆ రెడ్ అండి ఇది. మిర్చి రెడ్కి ఉందా ఇది నేతలో అంటుకున్న ఏదో ఏదో స్టార్చ్ పెట్టినప్పుడు ఆరేసినప్పుడు ఏమో అంటుకుంది. ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్, లైట్ గా అసలు డల్ గా రెడ్ ఇంత డల్ గా ఉంటుందా అన్నట్టు ఉందండి. మనం క్యాజువల్ గా ఇంట్లో ఉన్నప్పుడు ఓవర్ అట్రాక్టివ్ గా లేకుండా ఉండాలంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు. అంటే బయటకు కూడా కట్టుకెళ్ళొచ్చు. ఇది 2-3 సార్లు బయటకు కట్టుకెళ్ళి ఆ తర్వాత ఇట్లా కట్టుకోవచ్చు. ఏం పడవట్లేదండి. కోట చెప్తాను కదా, ఎప్పుడు ఎన్నిసార్లు కట్టుకున్నా అలాగే ఉంటుందండి కోట క్లాత్. మామూలు క్లాత్ అన్నా కొంచెం మనం చింపటం ఈజీ, కోట క్లాత్ ని చింపటం కత్తెలు పెట్టుకుని కట్ చేసుకోవాలి తప్పితే చిరగవండి. ఎందుకో మరి వీటికి అంత ఉంటుంది స్ట్రెంగ్త్. కోట క్లాత్లు డూప్లికేట్స్ ఎక్కువ వస్తున్నాయని నాకు కోట సారీస్ ఇచ్చి ఆయన ఒక పెద్ద మేటర్ పంపించారు. కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయండి. పెద్ద మెసేజ్ ఇచ్చారండి ఆయన నాకు. అది నేను చదువుకుని ఒకసారి అప్పుడు మీ ముందుకు తీసుకొస్తా. గంగా జమున బోర్డర్స్. ఈ కంచి వెళ్ళానంటే ఇవి తేకుండా రాను. ఎక్కువ మంది ఇష్టపడట్లేదు, ఇది నిజం. కానీ నాకు బాగా ఇష్టం. నాకు ఇష్టమైంది అందరికి ఇష్టం అవ్వాలని లేదు కదా, హాస్నికి కడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో. కానీ అమ్మకి తీసిన చీరలు అన్ని కూడా ఒకసారి వీడియో తీసి చూపించాలి. నేను ఎలా పేర్ చేస్తానో మీ ముందుకి. అమ్మ చీరలు తీసుకొచ్చేటప్పుడు తీసుకొస్తాను. ఇది విత్ బ్లౌజ్ అండి. పైన ఏమో పింక్ బోర్డర్ వచ్చింది, కిందేమో వైలెట్ బోర్డర్ వచ్చింది. టెంపుల్స్ డిజైన్ చేసి బుటీస్ డిజైన్ చేశారు. ఇది ప్రైస్ ఎక్కువ ఉంటుంది, సో మెన్షన్ చేసేస్తాం కాబట్టి మీరు చూసుకుని నచ్చిన వాళ్ళు కొనుక్కోండి. పళ్ళు స్పెషల్ గా చూపించడానికి ఉండదు, ఓన్లీ బోర్డర్ కాంబినేషన్స్ వరకు మీకు చూపించాను నేను. లెనిన్స్ ఇంకా అడిగాను, నేను చూపించిన ఎక్కువ ఉన్నాయి. ఈ రోజుకి ఇదే వీడియోతో మిమ్మల్ని మంచి సెలవు తీసుకుంటాం. మీ రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.